నాకు తల్లిగా, తండ్రిగా, గురువుగా, దైవంగా ఉన్నటువంటి ఆ శక్తికే నమస్కరిస్తూ ఈ ఉపన్యాసాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. ప్రవక్తల శరీరములో పుట్టుక నుండి నిండుకున్న పరిశుద్ధాత్మ అనేటువంటి ఈ సందేశాన్ని ఈరోజు మనం పరిశీలన చేయబోతూ ఉన్నాము. ఆహ్, ఈ సందేశము ఆహ్, జీవుడుగా మాకేమీ చేత కాదు కాబట్టి మా శరీరంలో ఉన్నటువంటి తండ్రే మా బుద్ధికి అందించినటువంటిది గ్రంథాధారంతో మేము మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాము. దేవుడు అనగా దేవులాడబడేవాడని, ఎతకబడేవాడని, దొరకనివాడని ఒక శాస్త్రం ఉన్నట్టు ప్రపంచమంతా వ్యాపించినటువంటి దేవుడు ఆహ్, తన కార్యాన్ని, ధర్మాన్ని భూమి మీద ప్రతిష్ఠించటం నిమిత్తం భూమి మీద అరుదుగా ఎప్పుడో ఒకసారి, యుగానికొకసారి లేకపోతే తాను కోరినప్పుడల్లా ఒకసారి ధర్మ సంస్థాపన నిమిత్తం భూమి మీద అవతరించటం అనేది మనకు తెలిసినటువంటి విషయమే. భగవద్గీత, బైబిలు, ఖురాను తెలియజేస్తా ఉంది. ఆయన అవతరించేటువంటి విధానం భూమి మీద ఎవ్వరికీ తెలీదు. ఆయన ఒక సంకల్పం, ఆయన ఒక ఏర్పాటు ఎవ్వరూ తెలియకూడదని, దొరకకూడదని నిర్ణయించుకుని ఆయన భూమి మీదకొస్తున్నాడు అనే సంగతి అర్థమవుతుంది. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన ఒక విధానాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నప్పటికిని గుర్తించాను అని అనుకునే లోపులోనే మళ్ళీ పడిపోవటం, మళ్ళీ గుర్తించటం, పడిపోవటం ఎన్నో సార్లు అనేక మందికి జరుగుతూ ఉంది. కారణం ఏమిటంటే, ఆయన ఆడే ఆట అంత రసత్తరంగా, ఎవరి ఊహకు అందకుండా, ఎంతో గొప్పవాళ్ళము, యోగులము, జ్ఞానులము అన్నవాళ్ళు కూడా బొక్కబారులు పడే విధంగా ఆయన నటించిపోతున్నాడు అని చెప్పక తప్పదు. క్రీస్తుగా భూమి మీద ఆయన శరీరం ధరించి వచ్చినప్పుడు, "నీకోసం నా ప్రాణం ఇస్తాము. నువ్వు పైనుంచి దిగివచ్చిన వాడవని మాకు తెలుసు. నువ్వు పరిశుద్ధాత్మ కుమారుడువని, పరిశుద్ధాత్మవే అని మేము నమ్ముతున్నాము" అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కూడా చిన్నపాటి శ్రమ రాగానే, కొద్ది సంశయాలు రాగానే ఆయన్ని వదిలిపెట్టి పారిపోయిన సందర్భాలు బహు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎంతటి వాడైనా గురువుని గుర్తించే విషయంలో బొక్కబారులు పడుతున్నారు అంటే కారణం ఏమిటంటే, గురువు ఆడే ఆట, ఆయన ఒక పని విధానం అంత సాధ్యపడే విషయం కాదు. మరి గురువు విధానం తెలుసుకోవటం అంత కష్టమైనప్పుడు, శరీరం ధరించి భూమి మీదకొచ్చినటువంటి గురువు విధానం తెలుసుకోవటం అంత కష్టమైనప్పుడు, గురువు 2 విధాలుగా పని చేస్తున్నాడు అని తెలుసుకోవటం ఇంకెంత కష్టం. భౌతికంగా కొంత, అభౌతికంగా కొంత తాను పని చేస్తున్నాడని, కనిపించి కొంత, కనిపించక కొంత తాను జ్ఞానం అందిస్తున్నాడు అనే సంగతి చాలా అరుదుగా యోగ్యత కలిగినటువంటి, ఆయన అనుగ్రహం కలిగినటువంటి వారు వినటమే కష్టం. ఇంక తెలుసుకోవటం అంటే అనుభవపూర్వకంగా ఇంకా కష్టమని అర్థమవుతుంది. దేవుని గూర్చిన సమాచారం దైవ గ్రంథాలలో అర్థమయ్యే విధం కంటే కన్ఫ్యూషన్ అయ్యేదానికి, అపార్థం చేసుకునేదానికి ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తా ఉంటాయి వాక్యాలు. ఎందుకు? పరస్పర విరుద్ధ వాక్యాలు ఎక్కువగా ఉంటాయి. ఖురాన్‌లో గాని, బైబిల్‌లో గాని, గీతలో గాని. పరస్పర విరుద్ధంగా ఉన్నప్పుడు, పరస్పర విరుద్ధము అనుకుంటే అపార్థం చేసుకోవటమే జరుగుతుంది. దేవుడు ఒకసాట ఒక మాట చెప్పాడు, ఇంకో చోట ఇంకో మాట చెప్పాడు. ఆయన మాటల్లోనే ఒక క్లారిటీ లేదు.
ఇంకా ఆయనే క్లారిటీ లేనప్పుడు మనమెక్కడ కరెక్ట్‌గా ఉండగలుగుతాం అనే విధంగా మాట్లాడుకునేటువంటి వారు చాలామందున్నారు. దేవుడు రాసినటువంటి వాక్యాలలో పరస్పర విరుద్ధంగా ఉన్నాయి అంటే అక్కడ చాలా జాగ్రత్తగా ఆహ్, పరిశీలన చేయవలసిన విధానం ఉందని తెలుసుకోవటం చాలామందికి తెలియట్లా. అంటే పరస్పర విరుద్ధంగా చెప్పాలనే ఉద్దేశం కాదు గానీ, ముడేసి చెప్పటం వెనక పరస్పర విరుద్ధంగా చెప్పడంలో ముడేసి చెప్పడం వెనక ఉద్దేశ్యం ఏంటంటే, శ్రద్ధ కలిగినటువంటి వారు, వినయ విధేయతలు కలిగినటువంటి వారు, దేవుని మీద భయభక్తులు కలిగినటువంటి వారు, ఆయన్ని తెలుసుకోవాలనే తృష్ణ కలిగినటువంటి వారు మాత్రమే ఆ ముడి ఇప్పుకోవాలి అనే ఉద్దేశంతో కొంత పరస్పర విరుద్ధంగానే వాక్యాలుంటాయి. అంటే ఉదాహరణకు తీస్తే బైబిల్ గ్రంథం 1 అధ్యాయం 18 వచనం యోహాను సువార్తలో మీరు ఏ కాలమందైనను ఆయన చూడలేదు. ఎవడైనను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. ఆయన స్వరూపాన్ని చూడలేదు. ఆయన స్వరం వినలేదు అని ఉంది. అంటే దేవుణ్ణి ఎవరు చూడలేదని ఫిక్స్ అయిపోయారు చాలామంది. యోధా జాతి ప్రవిష్టులు, మతాధికారులు, ధర్మశాస్త్ర పండితులు, ధర్మశాస్త్రంలో మేము దిట్ట అనుకున్న వాళ్ళు ఒక శాసనం చేసేసారు. దేవుణ్ణి ఎవరు చూడలేదబ్బా! ఈరోజు ఇస్లాం సహోదరులు సంపూర్ణంగా అదే మాట మాట్లాడతారు. దేవుణ్ణి ఎవరు చూడలే చెప్తుంది కదా! బైబిల్ అదే చెప్తుంది, ఖురాన్ అదే చెప్తుందబ్బా! అని చెప్తుంది. వాస్తవమే. కానీ అదే బైబిల్ గ్రంథంలో ఒక మనిషి ఇంకో మనిషితో మాట్లాడినట్టు, ఒక స్నేహితుడు ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు, మోషేతో దేవుడు యెహోవా ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు అని ఉంది. మరప్పుడు ఏం మాట్లాడాలి? అదేమన్నా కల్పిత వాక్యమా? ఇక్కడ దేవుడు మాట్లాడట్లేదు అని చెప్పాడు. అక్కడ ముఖాముఖిగా మాట్లాడుతున్నాడని చెప్పాడు. అంటే పరస్పర విరుద్ధంగా వాక్యం ఉన్నప్పటికిని ఇది అపార్థం చేసుకునే దానికంటే ఇందులో ఏదో లోతైనటువంటి సమాచారం దాగుందని ఆలోచించటం చా మంచి విషయం. అంటే ఏది పొరపాటు కాదు. అర్థం చేసుకోవాలి, ముడి ఇప్పుకోవాలి. ఎందుకంటే ఇది బ్రహ్మ విద్య. అంత సామాన్యమైంది కాదు. బ్రహ్మ అంటే పెద్ద దేవుడు అని అర్థం. ఆయన పేరులోనే దొరకడని చెప్పాడు. మరి అలాంటప్పుడు నీకు అంత ఈజీగా దొరికాడని నువ్వనుకుంటే, అంత ఈజీగా గురువుని గుర్తించామని అనుకుంటే ఆహ్, మనం భూమి మీద ఉండే అవకాశం ఎక్కడుంటదండి? కాబట్టి దైవ జ్ఞానం తెలుసుకునే ప్రతి వ్యక్తి శరీరం లోపల ప్రతి క్షణం ప్రభువు అంటాడు నన్నెంబడించాలంటే తల్లిదండ్రులను, అన్నదమ్ములను, ఆస్తులను, భూములను చివరికి నీ ప్రాణాన్ని సైతం నువ్వు ద్వేషించకుంటే నా రాజ్యానికి అర్హుడు కాదు. నా రాజ్యం అంటే మోక్షం. మోక్షానికి నువ్వు అర్హుడు కాదబ్బా అన్నాడు. అంటే మోక్షం అనేది అంత కష్టమైనదా? అంటే నీకు సులువనే చెప్తాడు కొన్ని కొన్ని సందర్భాల్లో. సులువే. ఏమని? నా సేవ చేయబ్బా నువ్వు మోక్షానికొచ్చేస్తావు అంటాడు. భక్తి యోగం ఆచరించు మోక్షానికొచ్చేస్తావు అని చెప్తాడు. భక్తి యోగం అంటే ఏమనుకుంటున్నారు? దైవ గ్రంథాలు ఇంటింటికి తీసుకెళ్ళి పంచితే, లేకపోతే ప్రచారం చేస్తే అది భక్తి యోగం అనుకుంటున్నారు. యోగాలన్నిటిలో గట్టిది, పెద్దది బ్రహ్మయోగం తర్వాత అది భక్తి యోగం. భక్తి యోగం ఒకడు ఆచరించాలంటే వాడు కర్మయోగం, బ్రహ్మయోగం తెలిసిన వాడై ఉండాలి. ఆచరించిన వాడై ఉండాలి. దాటిన వాడై ఉండాలి. అప్పుడు భక్తి యోగంలోకి ప్రవేశించగలుగుతాడు. దేవుడు చెప్పిన ప్రతి ధర్మం ఆచరింపదగినదే. అన్నీ ఆచరించాల్సినయే. ఒకేసారి అన్నీ అంటే నువ్వు కంగు తింటావని ఒకటో తరగతి చదివితే చాలబ్బా నువ్వు అంటాడు. ఒకటి అయిన తర్వాత అవలా 2కి రమ్మంటాడు. 2 అయిపోయాక అవలా 10థ్‌కి రమ్మంటాడు. 10థ్ అయ్యాక అవలా ఇంకా ఉందంటాడు. అంటే నిన్ను ముందుకు నడిపించడం కోసం చెప్పే విధానంలో ఇక్కడ నువ్వు సక్సెస్ అయిపోతావు అని చెప్తాడు. ఒకటో తరగతి చాలంటాడు. రెండో తరగతి చాలంటాడు. ఐదో తరగతి చాలంటాడు. పదో తరగతి చాలంటాడు. ఇంకెంత దూరం అయ్యా ప్రయాణం చేసేదంటే ఎంతో దూరం ఉందిది. కాబట్టే కొన్ని వేల జన్మలు, కోట్ల జన్మలు ఎత్తుకుంటూ ఇక్కడ వరకు ఈరోజు రావటం జరిగింది ప్రతి వ్యక్తి.
ఎందుకు? ఆయనలో ఐక్యం అవ్వటానికి. ఆయనలో ఐక్యం అవ్వటానికి ఇన్ని జన్మలు ఎత్తాలా? అంటే మరి మీరాబాయి గాని, భీష్ముడు గాని, జనకుడు గాని వీళ్ళు యోగాలన్నీ సంపూర్ణంగా ఆచరించిన వాళ్ళే. ఆచరింపదగినవే. శరీరం లోపల విధానం సంపూర్ణంగా వారు తెలుసుకున్నారు. కాబట్టి వారుని ఆయన అనుకున్నాడప్పుడు. ఆయన ఎప్పుడనుకుంటాడు? ఆయన ఎప్పుడనుకుంటాడు? నువ్వే జ్ఞానం తెలియని శుద్ధవైతే నిన్ను మోక్షానికి తీసుకెళ్ళిపోవాలనుకుంటాడు. అనుకుంటున్నావా? గొప్ప గొప్ప యోగులు యోగాలు ఆచరిస్తూ తన ప్రాణాన్ని, ధనాన్ని, మానాన్ని లెక్క చేయక ప్రతి క్షణం తన్ను తాను తగ్గించుకుంటూ ఆయన మార్గంలో ప్రయాణం చేస్తున్న వారికి తెలుసు. ఏం తెలుసో తెలుసా? మోక్షం అనేది ఎంత కొరకరాని కొయ్యో తెలిసిద్ది వాళ్ళకి. యోగం ఆచరించుకుంటూ, ఆయన మార్గాన్ని ప్రయాణించుకుంటూ, ప్రతి క్షణం అణువణువు ఆయన భయభక్తుల్లో నడిచేవాళ్ళు అంత కష్టపడుతున్నారంటే, ఏ యోగం ఆచరించడం. యోగిగా ఉండటం అంటేనే తెలీదు. తెలుసనుకుంటారు అంతే. ధర్మం తెలీదు. దైవజ్ఞానం, స్థూలం, సూక్ష్మం తెలీదు. ఏమీ తెలియకుండా నేను మోక్షానికెళ్ళిపోతానని కోరుకున్నానంటారు. ఎంత అజ్ఞానం అంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయటానికి ప్రారంభించావంటే నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే నరికేయమన్నాడు. కన్ను అభ్యంతరపరిస్తే పెరిగేయమన్నాడు. నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఏ క్షణానైతే నువ్వు ఈ మార్గంలోకి రాగలుగుతావో అది మొదలు. అధ్యయనమే చేయలేదు ఎవరు. విద్యను అధ్యయనమే చేయలేదు. ఇంకా ఆచరించేదెప్పుడు? ఆచరించే స్థాయి వచ్చినప్పుడు, నీ శరీరం లోపల బయట నువ్వు తెలుసుకోగలిగినప్పుడు. తెలియాలంటే ఏం తెలియాలి? శాస్త్రాలు తెలియాలి. శాస్త్రం తెలిసిన తర్వాత గురువు తెలియాలి. గురువు తెలిసిన తర్వాత గురువు స్థూలంగానే కాదు, శరీరం ధరించి వస్తమే కాదు, కనిపించక బోధించే విధానం కూడా గురువు దగ్గర ఉంది. నాలుగో విధానం అనేది తెలియాలి. అది నేను నమ్మనండి అంటే, నమ్మకపోతే ఎవడికి నష్టం అండి? నువ్వు నమ్ముతావా నమ్మవా అని ఇక్కడ చెప్పబట్టలేదు. నీకు బుద్ధి గీటురాయి అనేది ఉంటే ఆ గీటురాయితో గీసుకుని అవాస్తవాలను తెలుసుకుని ముందుకు ప్రయాణం చేయాలనే కదా దైవ గ్రంథం చెప్పేది. మోషేకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అయితే సత్య అసత్యాలను విశ్లేషణ చేసే గీటురాయి ఇవ్వబడింది అన్నాడు. గీటురాయి అంటే ఏంటి? డైరెక్ట్గా ఆత్మే, పరిశుద్ధాత్మే ఆయనకి సత్య అసత్యాలని తెలియజేస్తున్నాడు అని అర్థం. ధర్మం శాస్త్రాన్ని చూపించింది ఆయనే, దాంట్లో వివరణ ఇప్పి చెప్పేది ఆయనే. ఎందుకంటే ఆయన సంగతులు ఆయన తప్ప ఎవరు చెప్పలేరు. అవి అట్టేం కాదండి, జిబ్రాయిలు సూర్యగ్రహం కూడా చెప్పగలదండి జ్ఞానం, జిబ్రాయిలు దూత కూడా చెప్పగలదండి జ్ఞానం అని అనేవారు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు సూర్యునికి దేవుడికి ఇచ్చినంత స్థానాన్ని ఇచ్చి సూర్యవంశీయులుగా చెప్పుకుంటున్నటువంటి వారు లేకపోలేదు. సూర్యవంశీయులుగా చెప్పకపోయినంత మాత్రాన సూర్యుడే జ్ఞానం చెప్తున్నాడని నమ్మి ఆ దారిలో పోయేవాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఒక విషయాన్ని చెప్పటానికి దేవుడు ఎంతో నిగూఢమైనటువంటి దైవ రహస్యాలు చెప్పటానికి పరస్పర విరుద్ధంగా ఉన్నటువంటి వాక్యాలే కాదు, ముడేసి చెప్పే వాక్యాలు కూడా ఉంటాయి. వాస్తవంగా నీ బుద్ధి, అందుకే అంటాడు నేను నిజాలు అబద్ధాలు కూడా చెప్తాను, కానీ నీ బుద్ధి నుంచి నువ్వు గీసుకోవాలి అన్నాడు. వాస్తవంగా దైవజ్ఞానం దేవుడే చెప్పకూడదనే సూత్రం ఉందని నీకు తెలిసినప్పుడు సూర్యుడు ఎలా చెప్తాడండి జ్ఞానం అని అడగాలి కదా. నువ్వు అడగవు. ఏది చెప్తే దానికి ఇలా 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 ఊపేయటమే తప్ప ఇంకోటి ఉండదు. అంటే నీ బుద్ధి పని చేస్తుందా లేదా అని పరీక్షించడానికి కూడా గురువు ఎన్నో పరీక్షలు పెడతాడనే సంగతి తెలియదు. సూర్యుడు జ్ఞానం చెప్పాడంటే అవును సూర్యుడు జ్ఞానం చెప్పాడు, జిబ్రాయిల్ చెప్పాడంటే జిబ్రాయిల్ చెప్పాడు. మరి అదే గురువు ఇంకో సందర్భంలో సూర్యుడు జ్ఞానం చెప్పడానికి ఆయన గురువా, జిబ్రాయిల్ గురువా? కాదు కదా. మరి ఎవరు చెప్పారు? నమ్మదగిన ఆత్మ అని చెప్పుకొచ్చాడు మళ్ళీ ఇంకో సందర్భంలో. నమ్మదగిన ఆత్మ అంటే జిబ్రాయిలు నమ్మదగిన ఆత్మ అనుకుంటున్నారా? జిబ్రాయిల్ గురించి మాట్లాడుతున్నాడు అనుకున్నారా? సూర్యుని గురించి మాట్లాడుతున్నారా? అంటే సూర్యుడిని జిబ్రాయిల్ని అడ్డం పెట్టుకుని గురువే మాట్లాడుతున్నాడు. అక్కడ గురువు దొరకలా, మీ ముందుకు వచ్చి కంటికి కనపడేది జిబ్రాయిల్. అంటే అక్కడ కూడా దొరకలేదు.
స్థూలంగా శరీరం ధరించి వచ్చి మాట్లాడినప్పుడు ఆయన్ని పట్టుకోవడం కష్టం అవుతుంది. కనపడక చెప్పే విధానంలో అసలు దొరకకుండా పోతున్నాడు. మరి కనపడి, కనపడకుండా 2 విధాలుగా ఆయన పనిచేస్తున్నాడని తెలుసుకుంటే, అది తెలియాలంటే మనకు అనుభవానికి రావాలి. అనుభవానికి రావాలంటే గీసుకోవాలి కదా! ప్రతి క్షణం, ప్రతి వాక్యాన్ని పరీక్షించుకోవాలి కదా! పరీక్షించుకున్న రోజు సత్యం తెలియబడద్ది. అందుకే యేసుప్రభు అంటాడు ఒక సందర్భంలో, వాక్యాన్ని కొన్ని గమనించగలిగితే, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 31వ వచనంలో ఏమంటాడు చూడండి. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకున్నని ఎడల నా సాక్ష్యం సత్యం కాదయ్యా అన్నాడు. అంటే ఆయన గురించి ఆయన చెప్పుకుంటే చెల్లదు అని చెప్పాడు ఆయన. ఆయన గురించి ఆయన చెప్పుకుంటే చెల్లదు అని చెప్పాడు. వాస్తవంగా మరి ఆయన గురించి ఎవరు చెప్పాలి? ఆయన గురించి ఎవరు చెప్పాలి? కింద ఉంటుంది చూడండి. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకునే ఎడల నా సాక్ష్యం చెల్లదు అన్నాడు. సత్యం కాదు అని ఎరుగుదము అని చెప్పేమంటున్నాడంటే, నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు. నన్ను గురించి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు. అంటే ఈయన గురించి చెప్పే వేరొకడు ఎవడబ్బా? ఒక్క నుంచి ఎవరు చెప్పగలరు ఈయన గురించి చెప్పాలంటే? దేవుని సంగతులు దేవునికి తప్ప ఎవరికీ తెలియవు అన్నాడు. మరి ఆయన సంగతులు ఆయనే చెప్పుకోవాలి కదా! ఆయన నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే నా సాక్ష్యం చెల్లదు, నా గురించి చెప్పేవాడు వేరొకడు గలడన్నాడు. వాస్తవంగా సాక్ష్యము ఆయన గురించి వేరొకడు ఉన్నాడా అని యోచన చేయవలసిన పరిస్థితి వచ్చింది ఇక్కడ. అందుకే యోహాను అనే ప్రవక్త ఉపదేశం ఇస్తున్నప్పుడు యేసుప్రభు వారు ఉపదేశం తీసుకోవడానికి వెళ్ళాడు గురువు అయిన యోహాను దగ్గర. అంటే యోహాను గురువు అంటున్నారని కొంతమంది కోపం రావచ్చు. యేసుప్రభు గురువు కదా, యోహాను గురువు అంటున్నారు ఏంటండి, ఆయన దగ్గరికి వెళ్ళి ఉపదేశం తీసుకుంటున్నాడు ఏంటండి, ఆయన మనిషి ఈయన గురువు కదా అని అనొచ్చు. అక్కడ పెద్ద మాయే జరిగిందని చెప్పక తప్పదు. అక్కడ పెద్ద మాయే జరిగింది. ఏం మాయ జరిగింది అంటే, దేవుని విధానం దొరకకూడదు అనే సూత్రం ఉండటం వలన వాస్తవంగా ఎక్కువవాడు తక్కువవాడిని ఆశీర్వదిస్తాడు, తక్కువవాడు ఎక్కువవాడిని ఆశీర్వదించడం అనేది ఎక్కడ ఉండదు. మరి యోహాను పెద్దవాడా యేసుప్రభు పెద్దవాడా అంటే, వాస్తవంగా యేసుప్రభు వారు ఎవరు అంటే ప్రపంచమంతా వ్యాపించినటువంటి పరమాత్మే. పరమాత్మను అభిషేకించేంత స్థితి శరీరం ధరించిన ఒక మనిషికి సాధ్యమేనా అంటే, శరీరం ధరించిన మనిషికి సాధ్యం కాదు. కానీ శరీరం ధరించిన మనిషిలో పరిశుద్ధాత్మ నిండుకుని ఉంటే సాధ్యమే. ఇదేంటండి, పరిశుద్ధాత్ముడే శరీరం ధరించి ప్రభువుగా క్రీస్తుగా భూమి మీద ఉన్నప్పుడు ఇంకొక మనిషిలో పరిశుద్ధాత్మ అంటున్నారు ఏంటండి, మీరు ఏమైనా తిరకాసుగా మాట్లాడుతున్నారా ఏమన్నా అని అడగవచ్చు. నేను తిరకాసుగా మాట్లాడేది ఏమి కాదు, కానీ శరీరం ధరించి మనిషి రూపంలో మనుషుల్లో ఒకడిగా నటిస్తున్న భగవంతుడిగా ఆయన ఉంటే, శరీరం ధరించి మనిషిలా నటిస్తున్నాడు కానీ మనిషి కాదు ఆయన ఉంటే, ఇక్కడ శరీరం ధరించాడు వాస్తవ స్థితిలో. ఇతని శరీరంలో, యోహాను అనే ప్రవక్త శరీరంలో జీవాత్మ ఉంది, ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది, పరిశుద్ధాత్మ నిండుకుని ఉంది ఆయన శరీరంలో. కానీ అక్కడ జీవుడిగా నటించే భగవంతుడి శరీరంలో జీవుడు లేడు, నటిస్తున్నాడు అంతే. జీవుడిగా నటిస్తున్నాడు, ఆత్మ లేదు, నటిస్తున్నాడు. ఆయన నటిస్తున్నాడు, ఈయన జీవిస్తున్నాడు. ప్రవక్త వాస్తవ స్థితిలో ఉన్నాడు, ఆయన నటిస్తున్నాడు. అది వాస్తవం కాదు, జీవుడు లేడు, ఆత్మ లేదు. అయితే ఈయన ఆయనకి అభిషేకం చేయటం వెనక ఉద్దేశం ఏంటంటే, జీవుడిగా నటిస్తున్నాడు కాబట్టి, తను దొరకకూడదు కాబట్టి, ఇక్కడ యోహాను అనే శరీరంలో సంపూర్ణంగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అది ముందు మనం తెలుసుకుందాం. పరిశుద్ధాత్ముడు ఉండటం వలన ప్రభు అయిన యేసును అభిషేకించడం జరిగింది, బాప్తిస్మం ఇవ్వటం జరిగింది. అందుకే ఆకాశం తెరవబడింది అన్నాడు. అదో పెద్ద మాయ. ఆకాశం అంటే స్థూలాకాశం కాదు. శరీరం లోపల 7 ఆకాశాలు ఉన్నాయి కదా, ఆ 7వ ఆకాశంలో ఉన్న ప్రభువుని చూడగలగటం జరిగిందనమాట. ఆ 7వ ఆకాశంలో ఉన్న ప్రభువుని చూసి, అంటే పరిశుద్ధాత్మని డైరెక్ట్గా చూసి, అంటే పరిశుద్ధాత్మని ఎవరు చూశారండి? యేసు ప్రభు. అంటే ఆయనే పరిశుద్ధాత్మ. ఆయన పరిశుద్ధాత్మను చూసేదేంటి?
మరి ఇంకెక్కడ ఎవరు చూశారు అంటే యోహాను, ప్రవక్తగా ఉన్నటువంటి యోహాను శరీరం లోపల ఉన్న పరిశుద్ధాత్ముడిని చూడగలిగిన స్థితి కలిగిన వ్యక్తి అనమాట. గొప్ప యోగి, మామూలు యోగి కాదు. గతంలో మోషే అదే పరిస్థితిలో ఉన్నాడు. తర్వాత ఏలియా అదే పరిస్థితిలో ఉన్నాడు. అంటే ప్రవక్తల శరీరము అనేది ఒక ప్రత్యేకత కలిగినటువంటిదనమాట భూమి మీద. ఈ ప్రవక్తల విధానం అనేది ఆహ్, చాలా లోతైనటువంటి సమాచారంతో కూడుకున్న సందేశం. ప్రభువైన యేసు భగవంతుడు భూమి మీదకొచ్చినప్పుడు ప్రవక్తలను గౌరవిస్తాడు. కానీ ప్రవక్తల గురించి సంపూర్ణంగా చెప్పడు. ప్రభువైన యేసు తన గురించి తాను చెప్పుకోడు. కానీ తన గురించి చెప్పడానికి ప్రవక్తను పెట్టుకున్నాడు అనే సంగతి చాలా నిగూఢమైన సమాచారం. ప్రవక్తను పెట్టుకున్నాడంటే ప్రవక్త శరీరంలో ఏం జరుగుతుందో తెలియగలిగినప్పుడు వీరిద్దరూ ఆడే ఆట ధర్మ సంస్థాపన నిమిత్తం దైవ కార్యార్థమై ప్రతి యుగంలో ప్రతి తరంలో జరుగుతుంది అనే సంగతి మనోనేత్రము జ్ఞాననేత్రము కలిగినటువంటి యోగులు గుర్తించగలరు. మామూలు నేత్రాలు కాదు. అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు, నా దృష్టి ఇస్తాను నీకు అన్నాడు. నా నేత్రం ఇచ్చి చూపిస్తాను నీకు అన్నాడు. అంటే ఇంకో నేత్రం ఉందా అంటే ఉంది. మనం కనపడినంత మాత్రాన, మనకు తెలియనంత మాత్రాన జ్ఞాననేత్రం ఒకటి ఉంది, మనోనేత్రం అనేది ఒకటి ఉంది, మనం చూస్తున్న నేత్రాలని ఒకటి ఉన్నాయి. ఈ జ్ఞాననేత్రము పనిచేసిన వాడికి మనోనేత్రం పనిచేయకపోవచ్చు, మనోనేత్రం పనిచేసిన వాడికి జ్ఞాననేత్రం పనిచేయకపోవచ్చు, అసలు ఈ రెండు నేత్రాలు పనిచేయని వాడు కూడా ఉండకపోవచ్చు. కంటితో చూపే సరైన చూపు కాని వాడు కూడా ఉండొచ్చు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో జ్ఞానులుగా, యోగులుగా, యోగ్యత కలిగినటువంటి సంస్కారవంతులు, మోషే గురించి మాట్లాడితే బైబిల్ చెప్తుంది, భూమి మీద మోషే మిక్కిలి సాత్వికుడు, భూమి మీద ఉన్న వాళ్ళందరిలో మిక్కిలి సాత్వికుడు, తల్లి గర్భంలో పుట్టిన వాళ్ళందరికంటే యోహాను గొప్పవాడు అని చెప్పాడు. ప్రవక్తల విధానం అలా ఉంటుందన్నమాట. దావూద్ గురించి చెప్పడం జరిగితే ఏమైందంటే, అతడు నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. దేవుడికి హృదయం ఉండదులే, చెప్పడం మనకు భావాన్ని తెలియజేయడానికి చెప్పిన మాట అక్కడ. నా హృదయానుసారుడు అన్నాడు. అంటే ఏమిటి? దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం, దేవుని చిత్తాన్ని ఎరిగి నడుస్తున్నాడు అని అర్థం. అంటే ఆయన ఉద్దేశాల్ని, ఆయన ప్రణాళికని ఎరిగినటువంటి వాళ్ళు భూమి మీద ఉంటారా? ఉంటారండి. గొప్ప ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ముల్లాస్ కానీ, ముస్లిమ్స్‌లో పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు కానీ, హిందువుల్లో ఉన్నటువంటి బాబాలు కానీ, క్రైస్తవుల్లో ఉన్నటువంటి పాస్టర్లు కానీ, వీళ్ళు ముగ్గురు ఏమనుకుంటారంటే, వీళ్ళు బోధించే మార్గంలో ఉన్నారు కాబట్టి ప్రతివాడు నేను గొప్ప బోధకుడినే అనుకుంటాడన్నమాట. డబ్బు ఎక్కువ ఉన్నవాడు పెద్దోడని ప్రకటించుకుంటారు, డబ్బు తక్కువ ఉన్నవాడు చిన్నోడని ప్రకటించుకుంటారు ప్రపంచ మార్గంలో. నేను గొప్పవాడిని అనుకోవటం వలన ఎవడు దొరికితే వాడికి జ్ఞానం చెప్పాలని ప్రయత్నిస్తూ చివరికి శరీరం ధరించి వచ్చిన భగవంతుడు కూడా ఆయన చెప్పిన జ్ఞానమే గత జన్మలో ఆయనకే చెప్పి నువ్వు మారుమనసు పొందు, బాప్తిసం పొందు అని బోధిస్తారనమాట. ఎందుకు వీళ్ళు బాధకులుగా ఉన్నవాళ్ళు ఎవరిని చూసినా వాడిని తక్కువవాడిగా అంచనేసుకుని వాడికి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. వినరు వాళ్ళు చెప్పేది ఎవరైనా వినాల్సిందే తప్ప వీళ్ళు వినాలనే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయరు. కాబట్టి ఏ పుట్లో ఏ పాము ఉందో వీళ్ళకి తెలియకపోవటం వలన ప్రవక్తలకు కూడా చెప్పాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు, భగవంతుడికే స్వయంగా చెప్పాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారన్నమాట. ఏ శరీరం నుండి ఏ జ్ఞానం వస్తుందో, ఎవరు యోగ్యత కలిగిన ప్రవక్తలో, ఎవరు ఎలాంటి వారు వివేచనతో, విచక్షణ బుద్ధితో చూసే విధానం బోధకుల్లో ఉండదు. మనిషి దొరికితే తీసి గంపలు వేసుకుందాం అంతే. పట్టిన చేపను గంపలు వేసుకునే ఎట్లా చేస్తారో, ఒక మనిషి దొరికితే తన సంఘంలో పడేసుకోవాలి అంతే అనే భావంతో ఉండిపోతున్నారన్నమాట. అంటే నాకు తెలుసు అనే మార్గంలో వీళ్ళు ఉండటం వలన దేవుని ప్రణాళికలో, దేవుని ఏర్పాటులో ఉన్న నిజమైన బోధకులు వచ్చి చెప్పినప్పుడు, గురువే వస్తే ఆయనకే అడ్డగించి బోధ చేసిన వీళ్ళు, ఆయన బోధలో ఉన్న వారికి కూడా చెప్పు ఏంటి చూద్దాం, ఏందబ్బా నువ్వు చెప్పేది అని అడుగుతారు. ఒక వ్యక్తి నాకు బ్రహ్మంగారు గురించి ఏదో చెప్తున్నావు కదా అబ్బా, ఎప్పుడు వస్తాడు చెప్పు నువ్వు బ్రహ్మంగారు, ఎక్కడున్నాడు చెప్పు అని అడుగుతున్నాడు. అంటే ఆయన అడగంగానే నేను చెప్పేయాలన్నమాట. ఎప్పుడు వస్తాడో చెప్పు, ఎక్కడున్నావు చెప్పు అని అడుగుతున్నాడు. అతని భావంలో గతంలో నాకేం చెప్పాడు, నేనే బ్రహ్మంగారు అని చెప్పాడు ఒకప్పుడు. ఇప్పుడు అన్న అడుగుతున్నాడు ఆయన బ్రహ్మంగారు ఎప్పుడు వస్తాడో చెప్పని. అంటే ఆయన మీద ఆయనకే డౌట్ వచ్చిందో ఏమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఆయన అడగంగానే నేను చెప్పేయాలి.
అసలు బ్రహ్మంగారు ఎప్పుడొస్తాడు? భగవంతుడు ఎప్పుడొస్తాడు? అని మీరు అడుగుతున్నారు. నేను అడుగుతున్నాను అని అంటున్నారు కదా అందరూ. దేవుని ప్రణాళికలో, దేవుని ఏర్పాటులో భగవంతుని జన్మ గాని, ప్రవక్త విధానం గాని, నువ్వు అడిగితే, నువ్వు నువ్వు రెచ్చగొడితే, లేకపోతే నువ్వు ఇంకొక విధంగా ఆహ్, ఏదో పొద్దుపోక మాట్లాడితే గాని జరిగేవి గావు. వస్తే తట్టుకునే పరిస్థితులుండవు. ఎందుకంటే ప్రవక్తలను గౌరవించే విధానం లేక ఎలా పడితే అలా మాట్లాడటం. నేనే గొప్పవాడిని గదా! ఇంకెవడో వత్తాడు అంటున్నాడేంటి అనుకునేవాళ్ళు కూడా చాలామంది లేకపోలేదు. నేనే గొప్పవాడిని గదా! అనుకుంటున్నారు. వాస్తవంగా శరీరం లోపల ఉన్నటువంటి గ్రంథులు గాని, నాడులు గాని ఏ విధంగా పనిచేస్తున్నాయో, వాటి పనితీరుతో అది ఎలా దాన్ని శరీరం లోపల ఉన్నటువంటి గ్రంథుల్ని, నాడుల్ని నువ్వు శరీరం లోపల ఎలా పనిచేస్తున్నాయో, నిన్ను నువ్వు లోపల ఎలా చూసుకోవాలో అనేది నీకు పూర్తిగా తెలియకుండానే నువ్వు గొప్పవాడు అని అనుకుని వచ్చేటువంటి వ్యక్తిని భౌతికంగా ఏ వ్యక్తి దేవుని పేరట వచ్చే వ్యక్తి దొరకడు అనే సంగతి నువ్వు ఊహించకుండా మాట్లాడటం ఎంత పెద్ద కర్మ. అంటే వాళ్ళు చాలా నన్ను దైవజ్ఞానంలో శోధించి అనేక ఇబ్బందులు పడుతూ కూడా దానికి తగ్గ శిక్షలు అనుభవిస్తూ కూడా వాళ్ళు ఎందుకు అనుభవిస్తున్నారో తెలియక ఇంకా దైవజ్ఞానం చెప్పేటువంటి వ్యక్తుల్ని కానీ, దైవజ్ఞాన సంబంధమైనటువంటి విధానాన్ని కానీ అడ్డగించడం చేస్తున్నారంటే చూడండి ఎంత ఆశ్చర్యం. అందుకే అంటున్నాడనమాట. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే నాకు సాక్ష్యం చెల్లదని ఒకసారి చెప్పాడు కదా! అదే ఆయన ఏమంటాడు చూడండి మళ్ళీ 8వ అధ్యాయం 13వ వచనంలో యోహాను సువార్తలో ఏమంటాడంటే 8వ అధ్యాయం 13వ వచనం చదువుతాను చూడండి. అక్కడ చెప్పిన మాట మళ్ళీ ఇక్కడ పరస్పర విరుద్ధంగా ఉంటది. ప్రభువు మాట్లాడిన మాటే. ఇక్కడ ఏమంటున్నాడంటే, కాబట్టి పరిసయ్యులు ఆయన గూర్చి నిన్ను గురించి నువ్వు సాక్ష్యం చెప్పుకుంటున్నావు. నీ సాక్ష్యం సత్యం కాదని ఆయనతో అన్నారు. నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావు ఏంటబ్బా? నీ సాక్ష్యం సత్యం కాదన్నారు. ఆళ్ళు అన్నారు ఇప్పుడు. నన్ను గురించి నేను చెప్పుకుంటే చల్లదని ఆయన అన్నాడు కదా! అదే డైలాగ్ యేసుప్రభుకేశారు. నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావు అది చల్లదన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, యేసు నేను ఎక్కడి నుండి వచ్చుతునో, ఎక్కడికి వెళ్ళుచున్నానో నేను ఎరుగుదును. నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. అంటే ఎక్కడి నుంచో వస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో నువ్వు తెలుసా? నీకు తెలుసా? ఈ భూమి మీద ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలీదు. మరి నాకు తెలుసు అన్నాడు. నేను ఎక్కడి నుండి వచ్చుతునో, ఎక్కడికి వెళ్తునో నేను ఎరుగుదును కనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకునేనను. నా సాక్ష్యము సత్యమే అన్నాడు. ఏంటి? ఇంతకుముందు నా గురించి నేను చెప్పుకుంటే చల్లదన్నావు కదయ్యా! ఇప్పుడు నా సాక్ష్యం సత్యమే నేను చెప్పుకుంటాను అంటున్నావేంటి? అంటే ఆ మాట వాస్తవమే. ఈ మాట వాస్తవమే. జీవుడిగా ఆయన మాట్లాడిన సందర్భాల్లో అది వాస్తవమే. ఇక్కడ అధికారిగా మాట్లాడిన విషయం ఇది వాస్తవమే. పరస్పర విరుద్ధంగా ఉండొచ్చు. కానీ ఆయన అధికారి కాబట్టి తను జీవుడిగా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. తను గొప్పవాడిగా ప్రకటించుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చి వేరొకడు ఉన్నాడని ఎందుకు చెప్పాడు అలాంటప్పుడు? ఈయనే చెప్పుకోవచ్చు కదా ఈయన గురించి సాక్ష్యం. అంటే ఈయన గురించి ఈయన చెప్పకూడని విషయాలు కొన్ని ఉన్నాయి. మూసిపెట్టే విషయాలు. మూసిపెట్టే విషయాలున్నాయి. శరీరం లోపల ఉన్నటువంటి విధానం ఇలా ఉంటది అని ఆయన చెప్పాడు గానీ, ఇప్పుడు బ్రహ్మయోగం గురించి చెప్పాడు ఉదాహరణకి. లేకపోతే భక్తి యోగం గురించి చెప్పాడు. బ్రహ్మయోగాన్ని ఆచరింపజేశాడా? భక్తి యోగం ఇలా చేయండి అని ఒక్కొక్క వ్యక్తిని ఆచరణలో పెట్టి నడిపించాడా అని చూస్తే యేసుప్రభు వారు లేదు. ఏ? అంటే దానికి వేరే మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు అని అర్థమవుతుంది. అందుకే నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే నా సాక్ష్యం సత్యం కాదు. నన్ను గురించి చెప్పువాడు వేరొకడున్నాడు అన్నాడు. అంటే వేరొకడంటే ఎవడున్నాడబ్బా ఈయన గురించి చెప్పడానికి? ఈయన గురించి చెప్పాలి. ఈయనే భగవంతుడు, ఈయనే దేవుడు. ఈయన సంగతులు ఈయన తప్ప ఎవడు చెప్పలేడు. అప్పుడు ఈయన గురించి ఎవరు చెప్పాలి? అంటే ఈయనకి సమానమైన వాడు ఎవరైనా ఉన్నారా విశ్వంలో అని ఆలోచిస్తే దైవ గ్రంథాలు నిగూఢంగా చెప్పినటువంటి విషయాల్లో ఒక మాట యోహాను సువార్తలో ఒక విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. 8వ అధ్యాయం 17వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుదాం. యోహాను సువార్తలో నుండి ఎక్కువగా ఈ రిఫరెన్స్లు ఈరోజు మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. 8వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ ప్రభు అయిన యేసు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా అన్నాడు. ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది కదా అని అడిగాడు. ఇద్దరు మనుషుల సాక్ష్యమా? ఇది సత్యమని మళ్ళీ ఎక్కడ ఉందో ధర్మశాస్త్రంలో ఉందంట.
అని మీకు తెలియదా అని యేసుప్రభువారు సూటిగా నేను శాస్త్రిని, నేను పరిసరయుణ్ణి, నేను పండితుని అనుకున్న వాళ్ళని ప్రశ్నించాడు యేసుప్రభువారు. ఈ ఇద్దరు ఎవరండి? ఇద్దరు మనుషులా? ప్రభువు చెప్పే మాటలన్నీ అలాగే ఉంటాయి చాలా నిగూఢంగా. ఇద్దరు మనుషులు ఎవరండి అంటే వాస్తవంగా ఇద్దరు మనుషులనే చెప్పొచ్చు. అందుకే మోషేతో ద్వితీయోపదేశకాండం 18:18 అంటాడు. నీలో నుండి మీ సహోదరులో నుండి నీలాంటి ప్రవక్తను మీ కొరకు పుట్టిస్తాడన్నాడు మోషేతో. అంటే మోషే లాంటోడు ఇంకొకడు వస్తాడంట. మోషేయే పెద్ద ప్రవక్తగా ఇజ్రాయేల్ దేశంలో చాలామంది అవుతున్నాడు. అలాంటి వాడు ఇంకొకడు వస్తాడని చెప్పాడు. ఎవరి గురించి చెప్పాడంటే అక్కడ ప్రభువు గురించి చెప్పాడు. ప్రభువు కూడా ప్రవక్తేనా? భగవంతుడు కూడా ప్రవక్తనంటే ప్రాముఖ్యమైన సంగతులు ఏనో చెప్తున్నాడు కాబట్టి ఈయన ప్రవక్తే. మరి మోషే ఆయన ప్రవక్తగానే దేవుడు నిర్ణయించి పెట్టాడు. కొంత కన్‌ఫ్యూజ్‌గా ఉండొచ్చు, కొంత ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఇద్దరు మనుషులు అని చెప్తున్నాడన్నమాట. అందుకే ఇద్దరు మనుషులు సాక్ష్యము అంటే ఒకడు చెప్తే చెల్లదా? చెల్లదనే కదా! నన్ను గురించి నేను చెప్పుకుంటే చెల్లదు కదా! అంటున్నాడు. నన్ను గురించి చెప్పేవాడు వేరొకడున్నాడని చెప్తున్నాడు కదా! అంటే ఇద్దరెవరు? ఈయన గురించి ఏం చెప్పుకుంటున్నది ఉంది. నా సాక్ష్యం మళ్ళీ నేను చెప్పుకుంటాను అన్నాడు. నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసు, నేను ఎక్కడికి పోతున్నానో తెలుసు కాబట్టి నేను చెప్పే మాటలు సత్యమే అన్నాడు. మళ్ళీ నేను చెప్తున్నాను అంటే ఈయన అసలు చెప్పకుండా ఉండేవాడు కాదు. నేను చెప్తా. నేను చెప్తా. ఆయన చెప్పే ఆయన చెప్తాడు. నేను ఆయన కలిసి చెప్తే ఇద్దరు కలిసి సాక్ష్యం ఇస్తే ఇంతకు సాక్ష్యం అంటే ఏంటండి? భగవంతుడిచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా? దేవుని జ్ఞానాన్ని, ధర్మ సంస్థాపనని, ధర్మమును సంపూర్ణంగా తెలియజేయటమే. అంటే ఈ విధంగా ధర్మాన్ని తెలియజేసే సాక్ష్యం ఇచ్చే పని ఎవరు చేయాలంటే ఇద్దరు చేస్తున్నారని చెప్తున్నాడు. ఇద్దరు అన్నాడు. ఇద్దరు మనుషుల సాక్ష్యం అన్నాడు. అందుకే ఇక్కడ ముడిపెట్టి చెప్తున్నాడు అనమాట. ఇద్దరు మనుషుల సాక్ష్యం అని నీకు తెలీదా? నా ఒక్కడిది తీసుకుంటావా? నాది తీసుకున్న తర్వాత ఇంకొకడు ఉన్నాడు కదా! ఆయన ఒక్కడిది తీసుకుంటావా? ఏం తెలియదో ఆయన తెలియదులే మళ్ళీ. ఆయన సాక్ష్యం తీసుకోవాలంటే ఏం తెలియాలి? ఏం సాక్ష్యం తీసుకోవాలంటే ఆయన తెలియాలి. అందుకే నన్ను ఎరుగుదురా నా తండ్రిని ఎరుగుదురు. నా తండ్రిని నన్ను ఎరగని వాడెవడో నా తండ్రిని ఎరగడన్నాడు. నా తండ్రిని ఎరగాలంటే అంత సాధ్యపడే విషయం కాదు. నిన్ను తెలుసుకోవడమే ఎంత కష్టమైతే కొరడాలతో కొట్టారు. అబ్బా! అని బాధపడ్డాడు. మేకులు కొట్టారు. కళ్ళమ్మట నీళ్ళు గారిని చూసిన వాళ్ళందరికీ. అసలు ఆయన ఒకరోజు ఒలీవ కొండ దగ్గరికెళ్ళిపోయి కళ్ళమ్మట నీళ్ళు కారిపోతున్నాయి యేసుప్రభువుకి. చెమటలు పట్టిపోతున్నాయి. 12 మంది శిష్యులు అనుకుంటున్నారు, "అరే! ఈయనకే ఇట్ట చెమటలు పడుతున్నాయి. ఈయనకే ఇట్ట కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. ఈయనే గజగజ వణికిపోతున్నాడు. మన పరిస్థితి ఏమిటిరా?" అనుకున్నారు వాళ్ళు. అసలు ఇంత ఈయన గొప్పవాడు అంటున్నారు. భగవంతుడు ఈయనే ఇట్ట భయపడితే ఈయనట్ట భగవంతుడురా? ఆ క్షణాన యేసుప్రభువుని వదిలిపెట్టి పారిపోయారు అంతే వాళ్ళు. ఆయన ఆళ్ళ ముందు ఏం చేశాడు? "తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నాకు తప్పించు" అన్నాడు. అంటే ఈ శిలువ మరణాన్ని తప్పించు, నాకు ఈ శ్రమలు తప్పించు అని ఏడుకుంటున్నాడు ఏడ్చుకుంటా. అంటే తప్పించమని వేడుకుంటున్నాడంటే ఈయనకే దికాణం లేదు. అడుక్కుంటున్నాడు ఎవరినో. ఈయన మనల్ని ఏం చేస్తాడని వాళ్ళు పారిపోయారు. వాస్తవంగా ఆయన అడుక్కునేవాడా? నటిస్తున్నాడా? నటిస్తున్నాడని ఈ రోజుకి ఏ క్రైస్తవుడికి తెలియలా. పూర్తిగా నిద్రలోకి పోయారనుకో అది వేరే విషయం. సరే ఇంకెవరికైనా తెలిసిందా ఆయన నటిస్తున్నాడని అంటే, అబ్బెబ్బెబ్బెబ్బే ఆయన నటించట్లేదండి. ఆయన జీవిస్తున్నాడండి. ఆయన నిజంగే ఎన్నో బాధలు అనుభవించాడండి. ఎన్నో కష్టాలు అనుభవించాడండి. నేను కళ్ళతో చూశానండి. ఆయన పడే బాధలు ఈ భూమి మీద ఏ మనిషి పడుండడండి అని చెప్తున్నారు. అసల నువ్వు కష్టం అనుభవించడానికైనా, సుఖం అనుభవించడానికైనా ఎవరు అనుభవిస్తారు? కష్ట సుఖాలు ఎవరు అనుభవిస్తారో తెలుసా నీకు? జీవాత్మ అనుభవిస్తుంది. మరి ఆయనకు చెమటలు పట్టినియి, కళ్ళ నీళ్లు గారినియి, భయపడ్డాడు, వణికాడు అని చెప్తున్నావు కదా నువ్వు. ఆయన శరీరంలో జీవుడు ఉన్నాడా? ఆయన శరీరంలో జీవుడు ఈ బుద్ధి పని చేయట్లేదా? ఆయన కష్టపడ్డాడంటే నువ్వు నమ్మేసి ఏడిచేస్తావు. ఆయన ఏడిస్తే నువ్వు ఏడుస్తావు. ఓసారి చెప్పి చెప్పి జ్ఞానం చెప్పుకుంటూ కళ్ళు తిరిగి పడిపోయిండు అనుకో. నటించడు కదా, మామూలు నటన కాదు కదా. ఈ భూమి మీద ఎవడి వల్ల కాదు, మహానటుడు ఆయన. కళ్ళు తిరిగి పడి అయ్యో నువ్వు ఏడిచేస్తావు. ఆయన కళ్ళు తిరిగి పట్టడానికి ఆయన జీవుడు ఉన్నాడా? ఆత్మ ఉందా? ఆత్మ లేదు, జీవుడు లేడు. రెండూ లేనివాడికి ఎక్కడ ఉన్నాయబ్బా? మరి రెండూ లేనివాడికి ఇంత పర్ఫెక్ట్‌గా నటిస్తే నువ్వు పక్కనే ఉండి ఆయన అనుభవించాడు, కష్టపడ్డాడు, నేను చూశానని నువ్వు మోసపోయావంటే, అందుకే ఎంత గొప్ప యోగులైనా మోసపోతలేదా? మోసపోయావంటే మరి ఈయన్నే శరీరం ధరించి వచ్చిన ఈయన్నే నువ్వు గుర్తించడంలో ఇంత పల్టీలు పడితే ఇంకొక అతను నీకు ఎలా తెలియపడతాడు? ప్రపంచమంతా అఖండమైనటువంటి తేజస్సుతో, ఈయన తేజస్సేలే మనిషి రూపంలో వచ్చినందుకు నీకు తెలియబట్టలేదు అంతే. ఈయన వెలుగు చూడగలిగినోడు చూస్తే, ఈయన కళ్ళల్లో చూస్తే అంతే అవుట్. ఎంతటోళ్ళైనా సరే తలదించుకోవాల్సిందే. అయితే ఈయనే తెలియబడినప్పుడు ఇంకా సూక్ష్మంగా, స్థూలంగా పని చేస్తున్నాడు ఈయన, మళ్ళీ సూక్ష్మంగా కూడా ఈయన పని చేస్తాడు. ఈయన 2
ఈయన ఒక సింహాసనం మీద కూర్చుని దైవజ్ఞానం చెప్పాడనుకోండి, ఇంకొక అతను ఉన్నాడు నాకంటే గొప్పవాడు, నా తండ్రి అని నేను ఎవరిని పిలుస్తున్నాను, ఆయన ఉన్నాడని చెప్పడానికి ఇంకొక సింహాసనాన్ని అలంకరించి పెట్టేస్తారు ఆయన. కానీ అదేంటనేది ఎవరికి తెలియదు. అక్కడ ఎవరు కూర్చున్నారో ఎవరికి తెలియదు. కానీ కంటికి కనపడనటువంటి గ్రహాలు, భూతాలు, పెద్ద పెద్ద మహాదేవతలంతా ఆయన చూస్తే అన్నీ పూసేసుకుంటాయి. 1, 2 కాదు అన్నీ. ఈయన శరీరం ధరించి ఉండటం వలన ఈయన చూసి ఆయన పక్కన తిరిగిన వాళ్ళు కూడా నేను ఆయన అంటే అస్సలు భయపడనని చెప్తారు. తెలియదు కదా ఈయన విధానం. కానీ ఈయనే ఇంకొక పార్శ్యం ఉంది ఈయనకి. కనపడి కొంత, కనపడకుండా 2 పార్శ్యాలు ఈయనకున్నాయి. అందుకే ఇద్దరు మనుషులు సాక్ష్యం అని యేసుప్రభు చెప్పాడు నిగూఢంగా ఇక్కడ. ఇద్దరు సాక్ష్యం. నేను చెప్తున్నానా, నేను చెప్పిన సాక్ష్యం సత్యమని మీరు నమ్మండి. నా తర్వాత నేను చెప్పింది, నేను వదిలిపెట్టింది, నేను ఏదైనా అయితే మీకు కొన్ని విషయాలు దాచిపెట్టానో ఆ విషయాలు మీకు క్లియర్గా ఎక్కడైతే చెప్పబడతాయో అది కూడా నేనే సూక్ష్మంగా వచ్చి చెప్తున్నా. ఎలా చెప్తాడో, కనపడకుండా ఎలా చెప్తాడో. చాలామంది ఎలా చెప్తాడంటే ఇక్కడ భగవంతుడి శరీరం ధరించుకుని వచ్చాడు కదబ్బా, ఇక్కడ శరీరం ధరించుకుని వచ్చి ఇక్కడ చచ్చిపోయాడు, ముగించేసాడు. ముగించేసాక అక్కడ నుంచి ఆయన ఆత్మ వెళ్ళి ఇంకో మనిషిలో దూరి చెప్తుందబ్బా అని చెప్తారు. అరే బాబు, ఆయన అలాగే చెప్తాడు, వాస్తవమే. ఆయన జీవుడిగా ఆయన మరణం ఉంది. అసలు పుట్టుక లేదు, మరణం లేదు, రెండూ లేవు. ఆయనకి శరీరం ధరించి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన శరీరంలో జీవుడు లేకుండా జీవుడు ఉన్నట్టు నటించిపోయాడు. జీవుడు లేడు కానీ జీవుడు ఉన్నట్టు నటించిపోయాడు. అప్పుడు నువ్వు మోసపోయావు. ఆయనలో జీవుడు ఉన్నాడేమో, ఆయన బాధపడుతున్నాడని నువ్వు మోసపోయావు. ఇప్పుడు చనిపోయాడంటే చచ్చిపోవడానికి ఆయన జీవుడు ఉన్నాడా? జీవుడు ఆత్మ 2 కలిసిపోవాలి ఆ శరీరం నుంచి బయటికి. ఆయన శరీరంలో ఈ 2 లేవు. ఆయన మరణం ఎక్కడ జరిగింది? నువ్వు జరిగింది అనుకుంటున్నావు. ఆయన జరిగినట్టు అంత పకడబందీగా నటిస్తే ఆ మోసంలో నువ్వు పడ్డావు. ఇక్కడ నుంచి ఇంకో శరీరంలోకి పోవడానికి ఆయన దెయ్యం అనుకుంటున్నారా? ప్రపంచమంతా వ్యాపించినటువంటి అణువణువున ఉన్నటువంటి మహాశక్తి. నువ్వు నేను శరీరాన్ని వదిలి దెయ్యాలైనట్టు ఆయన దెయ్యం అవుతాడా? మరి అట్లా చెప్పాడు కదంటే, ఆయన జీవుడిగా నటించాడు కాబట్టి అలాగే చెప్తాడబ్బా. మళ్ళీ ఆయనే చెప్తాడు, నాకు పుట్టుక లేదు, మరణం లేదు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను, జీవింపజేయి వాడను, అన్నిటికీ అధికారం నేనే అన్నాడు. మరి అక్కడైనా అర్థం చేసుకోవాలిగా. ఒకసారి నేను చచ్చిపోయాను అంటాడు, ఒకసారి నేను బాధపడుతున్నాను అంటాడు, ఒకసారి నేను అన్నిటికీ మొదటి వాడిని అంటాడు, అన్నిటికీ నేనే కారణం అంటాడు. ఏంటి గలిపిలి గందరగోళం అంటే? నీకు అందుకే బ్రహ్మ విద్య అని చెప్పాడు దీన్ని. అంత ఈజీగా అర్థమయ్యేది కాదని కూడా చెప్పడం జరిగిందనమాట. సరే, భగవంతుని విధానాన్ని మనం మాట్లాడుకుంటే భూమి మీద ఎన్ని పుస్తకాలు రాసినా, ఎంత చెప్పినా తరగదు. మహాగనిది. ఇది అర్థం చేసుకోవటం అంత సులువైన విషయం కాదు. కానీ భగవంతుని విధానంలో 2వ విధానం ఉంది కదా, 4వ విధానంగా, అంటే 2వ విధానం స్థూలంగా సూక్ష్మంగా పనిచేసే విధానం ఒకటి ఉంది కదా. సూక్ష్మంగా పనిచేసే విధానం ఆయనే అని చెప్పకుండా అక్కడ కూడా శరీరంతో వచ్చినప్పుడు ఎలా దొరకలేదో, శరీరం లేకుండా చెప్పేటప్పుడు కూడా అసలు దొరకకుండా జ్ఞానం చెప్పే విధానమే ప్రవక్తల విధానం అబ్బా అని చెప్పక తప్పదు. అందుకే ఇద్దరు మనుషులు అన్నాడు. ఒక అతను భగవంతుడి శరీరం ధరించి మనిషిలా నటించిన పాత్ర ఒకటి, రెండోది శరీరం ధరించి అందులో జీవాత్మ ఉంది, ఆత్మ ఉంది. ఆత్మ కలిగినటువంటి శరీరం కలిగిన వాడు ప్రవక్త అయితే, మోషేని తీసుకుందాం అనుకోండి ఉదాహరణ. ప్రవక్తే కదా అతనిలో జీవుడు ఉన్నాడు, ఆత్మ ఉంది, అతని కష్టోకాలు అన్నీ తెలుసు. కానీ ఆ శరీరంలో పరమాత్మ నిండుకుని మానవ అతీతమైన కార్యాలు కూడా చేశాడు. సముద్రాన్ని 2 పాయలు చేయటం కానీ, ప్రకృతిని శాసించడం కానీ అది భగవంతుడు చేసే పనేగా. మరి మోషే ఎలా చేశాడంటే, మోషేని చూస్తున్నారు మీరు, లోపల ఉన్నవాడు ఇంకొక మనుషుడు. అందుకే ఇద్దరు మనుషులు సాక్ష్యం అన్నాడు అన్నమాట. అంటే అతను కనిపించక పని చేస్తున్నాడు అక్కడ ఆ శరీరంలో. మోషే శరీరం కనపడుతుంది తప్ప లోపల నుండి పనిచేసేది స్వయంగా గురువే. అందుకే ఖురాన్ గ్రంథాలు అంటాడు, ఏమంటాడు తెలుసా? జిబ్రాయిల్ని కానీ, మికాయిల్ని కానీ, ప్రవక్తలను కానీ ఎవడైనా సరే తప్పు పట్టినా వ్యతిరేకించినా నన్ను వ్యతిరేకించినట్టే అన్నాడు. అక్కడైనా అర్థం కావాలి కబ్బా. అంటే ప్రవక్తల్లో ఉండి పనిచేసింది నేనే, మికాయిల్లో ఉండి పనిచేసేది నేనే. జిబ్రాయిల్ మాట్లాడిందంటే మీరు సూర్యుడు అనుకుంటున్నారు కదా, ఏం కాదులే కానీ సూర్యుడిని అడ్డం పెట్టి నేనే చెప్పా అక్కడ కూడా. అది విషయం. అక్కడ నుండి చెప్పినోడిని నేనే, ఇక్కడ నుండి చెప్పినోడిని నేనే. సమస్త జీవరాశుల్లో అన్ని జీవరాశుల్ని ఆడిస్తున్న జంత్రగాడు ఆడిచ్చినట్టు నేనే. దృశ్యంగా కొంత, అదృశ్యంగా కొంత, 2 విధాలుగా నేను పనిచేస్తున్నా. మోసే శరీరంలోనికి చనిపోయిపోవడానికి నేనేమన్నా మీలాంటి జీవాత్మ ఆత్మ కలిగిన ఉన్నా?
చెప్తే మోసపోతున్నారు, అంతే నటిస్తున్నాను అబ్బా, నేను జీవుణ్ణే అని చెప్తున్నా. నువ్వు పర్ఫెక్ట్గా నమ్ముతున్నావు కదా, అంటే నేను గెలిచానా నువ్వు గెలిచావా చూసుకో. ఒకవేళ నువ్వు గెలవాలంటే నీకేముండాలి? భయభక్తులు కలిగి, వినయ విధేయతలు కలిగి, దైవ జ్ఞానం తెలుసుకోవాలన్నప్పుడు, బ్రహ్మ విద్య కదా ఇది, ఈ బ్రహ్మ విద్య తెలుసుకోవాలన్నప్పుడు ప్రాధేయపడాలి నువ్వు లోపల ఉన్న గురువుని. యోహాను ప్రాధేయపడ్డాడు, బాప్తిస్మిచ్చి యోహాను. ఎందుకు సిరియలుగానే వారిలో గొప్పోడో తెలుసా? శరీరం లోపల ఆకాశం తెరబడి 7వ కేంద్రంలో ఉన్న గురువుని, సహస్రారంలో ఉన్న గురువుని, ప్రపంచమంతా వ్యాపించిన అణువణువున ఉన్నటువంటి పరమాత్మే శరీరం లోపల నీ తండ్రిగా, శరీరం లోపల నీ గురువుగా, శరీరం అంతటికి అధిపతిగా ఉన్నాడనే సంగతి యోహాను గుర్తించి పైకి చూశాడు. పై దర్శనం కలిగింది ఆయనకి. బ్రహ్మయోగి స్థాయి అది. ఆ బ్రహ్మయోగే భక్తి యోగిగా మారగలడు. అందుకే ఒక సందర్భంలో గురువు చెప్తాడు, నేను గురువుగా వచ్చినప్పుడు ఒక శిష్యుడిని ఏర్పాటు చేసుకుని ఆయనలో నుండి ఎదురాడినటువంటి జ్ఞానాన్ని, దేదీప్యమానమైన జ్ఞానాన్ని, సంశయరహితమైనటువంటి జ్ఞానాన్ని నేను మాట్లాడిస్తాను అన్నాడు. ఏ శిష్యుడు ఆయన? గురువే శిష్యుడిని ఏర్పాటు చేసిన, గురువే శిష్యుడిగా మారి అని కూడా చెప్పాడు ఓ సందర్భంలో. అయితే మారడం అంటే అర్థం ఏంటంటే ఆ మనిషి శరీరంలో పూర్తిగా ఉన్నది ఈయనే అని అర్థం. అందుకే కొన్ని నిగూఢమైన వాక్యాలు అన్నమాట. అందుకే యేసుప్రభువు అంటాడు, యోహాను సువార్త 8వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే ఎంత లోతైన విషయాలు చెప్పాడు చూడండి. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుని వాడను, నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడని చెప్పాను. నన్ను గురించి నేను కాదు, నా తండ్రియే ఇస్తున్నాడు సాక్ష్యం. అంటే ఈయనెవరు ఆయన ఎవరు? ఇద్దరు మనుషులు అన్నాడు కదా, నేను నా తండ్రి. ఆయన మరి నువ్వు వేరా అంటే మళ్ళీ ఏకమయ్యే ఉన్నాం. మేమిద్దరం ఏకమైతేనే సంపూర్ణమైన పని జరిగిద్ది అనమాట. అంటే ఎట్లా ఏకమవుతారండి? ఒకటి శరీరం ధరించినటువంటి గురువుగా కనపడితే, రెండోది శరీరం అనే గృహగా పోల్చి లోపలే సహస్రారంలో ఉన్న కనపడని గురువుగా, మహర్షిగా కనిపిస్తున్నాడన్నమాట. ఆయన ధర్మ సంస్థాపన నిమిత్తం పనిచేస్తూ దైవ సంస్థాపన నిమిత్తం అనేక కార్యాలు జరిగిస్తున్నారు. అందుకే నన్నైనను కింద అంటాడు చూడండి, వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయన అడిగారు. యేసుప్రభువే తండ్రి అని పిలిచాడు కదా యేసుప్రభు. ఎవరిని తండ్రి అని పిలిచాడండి? ఎవరిని? పరమాత్మనే. ఎవరా పరమాత్మ? ఈయన శరీరం ధరించి ఎక్కడున్నాడు? అక్కడ కనిపించగా ఉన్నాడు. 2 విధాలుగా ఉన్నాడు అన్నమాట. అందుకే నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయన అడిగే యేసు, మీరు నన్నైనను, నన్నంటే శరీరం ధరించిన నన్నైనను, నా తండ్రినైనను ఎరగరు. అంటే ఇద్దరు ఉన్నారా? మరి అదే కదా యోహాను సువార్త 17వ అధ్యాయం చెప్పింది, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును, నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరగటమే నిత్యజీవం. తండ్రిని కుమారుని ఎరగనవాడు క్రీస్తు విరోధి. అసలు దైవ జ్ఞానే కాదు. నన్ను ఎరగాలి, నా తండ్రిని ఎరగాలి, మమ్మల్ని ఇద్దరిని ఎరగాల్సిందే. మమ్మల్ని ఇద్దరిని ఎరగని వాడు ఎవడైనా సరే జ్ఞానే కాదు. అందుకే వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో మహాదేవతలంతా ఆనందాశ్రమం దగ్గర కొలువై ఉన్నారు అన్నాడు. మహాదేవతలు అంటే వాళ్ళు ఎవరో తర్వాత చూద్దాంలే. మహాదేవతల గురించి చెప్పే రోజు దగ్గరలోకి వచ్చింది కాబట్టి మహాదేవతలు ఎవరో చెప్పిన రోజు, ఆ దేవతల గురించి చెప్పిన రోజు దేవతలే చెప్తే సాక్ష్యం. అప్పుడు అర్థమైతే చెప్పినోడు ఎవడో. మహాదేవతలంతా ఆనందాశ్రమం దగ్గర ఉండాలని ఆజ్ఞ కొలువై ఉన్నారు అన్నాడు. ఆనందాశ్రమం దగ్గర ఉండాలని ఆజ్ఞాపించిన ఆయన ఒకడు ఉన్నాడు. మహాదేవతలంతా ఆనందాశ్రమం దగ్గర కొలువై ఉన్నారు, ఆనందాశ్రమం దగ్గర ఆ దేవతలంతా ఉండాలని ఆజ్ఞాపించిన వారు ఎవరంటే శ్రీరామధర్మాజ్ఞులు అన్నాడు. శ్రీరామధర్మరాజులు. మరి శ్రీరామధర్మరాజులు ఎవరండి? ఆయనే. ఆయన ఎవరు? మరి ఆనంద గురువు ఎవరు? ఇద్దరు గురువులు కనపడుతున్నారు కదా ఇక్కడ. ఒక అతను కొంత ఆరోగ్యం బాగోక పళ్ళు ఊడిపోయి పళ్ళు చిగురులు వాపు వచ్చి నాకు వైద్యం చేయమని ఇంటికి వచ్చాడు. ఆయన జ్ఞానం చెప్తున్నానని ఫీల్ అవుతుంటాడు ఆయన. శ్రీరామధర్మరాజులు ఒక పిల్లోడు అని చెప్తున్నాడు యూట్యూబ్లో. ఒక పిల్లవాడు, ఆయనది ఏమీ లేదు, బ్రహ్మంగారిది అసలేమీ లేదు, నేను ఈ జ్ఞానం చెప్పే అవకాశం ప్రస్తుతం నా చేతిలోనే ఉందని చెప్తున్నాడు అతను. బ్రహ్మంగారిది ఏమీ లేదంట. మరి బ్రహ్మంగారిది ఏమీ లేకపోతే నా గురించి, నా ఆత్మల గురించి సాక్ష్యం ఇస్తాడని చెప్పిన ఆయన అబద్ధికుడా? ఆయన్నే అడ్డగించేసాడు అన్నమాట ఆయన. తర్వాత ఆయన పక్కకు పోయాడు అనుకో. అనేక అనారోగ్యాలు పాలయ్యి మానసిక వ్యాధులతో ఇప్పుడు బాధపడుతూ కొంత ఇబ్బందులు పడుతున్నారు అనుకో. సరే, వేరే విషయం. అంటే విషయం దైవజ్ఞానం అనేది, ఈ సమాచారం అనేది ఎంతో నిగూఢంతో కూడుకున్న విధానంగా ఉందన్నమాట. ఇద్దరు మనుషులు సాక్ష్యం సత్యం అన్నాడు కదా, ఇద్దరు గురువుల విధానం అనేది చాలా నిగూఢంతో కూడుకుని ఉంది. అందుకే ప్రవక్త విధానం అనేది ఎప్పుడైతే ప్రవక్త బయటకు వస్తాడో
ప్రవక్త ఇప్పుడు గురువు భగవంతుడు బయటకొచ్చిన గురువుగా వచ్చినప్పుడు ఏమీ తెలియనోళ్ళ నటించడం వలన అతని దగ్గర దొంగలు, వ్యభిచారులు అనేకులు ఆయనకు సలహాలు ఇచ్చేవాళ్ళు అనేకులు ఆయన చుట్టూ చేరతారు. సింహతాలాటం అంతా మాయే ఉంటదనుకో ఆయన చుట్టూ. సరే అది సరిపోయింది. కానీ ఈ రహస్య గురువు అంటే ప్రవక్త బయటకొచ్చినప్పుడు ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అన్నాడు యేసుప్రభువారు. ప్రవక్త గురించి బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉన్నాడు. అతనితో చాలా కష్టం అన్నాడు. ప్రవక్త విధానం బయటకొచ్చినప్పుడు, ప్రవక్త వచ్చినప్పుడు అతని దగ్గర నాటకాలు ఆడితే కుదరదు. ఎందుకు? నువ్వు అతని ముందు నువ్వు నిలబడినప్పుడు కాదు. నువ్వు ఈ భూమి మీద ఎక్కడుండి అతని గురించి ఆలోచించినా, అతని లోపల అతని గురించి నువ్వేం ఆలోచన చేస్తున్నావో ఆయన కళ్ళు మూసుకొని చెప్పేస్తాడు. ఎందుకు? నీ మనసు, బుద్ధి, చిత్తాన్ని అతను ఒక స్కానింగ్ ఎలా చూస్తారో అలా చూడగలుగుతాడు. అంటే శరీరంలో విధానం సంపూర్ణంగా అతనికి తెలుసు. శరీరం లోపల ఉన్న గురువునే దర్శించుకున్నవాడు కాబట్టి ప్రవక్త గురువు దర్శించుకోవడం కాదు, గురువే ఆయనకు తోడుగా ఉన్నాడు. గురువే ఆయనకు తోడుగా ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడో చూపిస్తాను, తర్వాత మాట్లాడదాం. కానీ ప్రతి మనిషి శరీరంలో మనసు, బుద్ధి, చిత్తము ఎలా పనిచేస్తున్నాయో, ఎలాంటి అది ఏ కర్మో, అతను ఎన్ని జన్మలు ఎత్తాడో, అసలు ఆ విధానం ఏంటో చూడగలిగే విధానం ప్రవక్తకు ఉంటుంది. అది భగవంతుడికి ఉంటుంది. కానీ ఆయన మనిషిలా నటించడం వల్ల ఆయన బయటపడడం తెలియనట్టు నటిస్తుంటాడు అతను. ఇతను ఏం చేస్తాడంటే మనిషే, ఇతనిలో జీవాత్మ ఉంది, ఆత్మ ఉంది. అయినప్పటికీ జీవాత్మ, ఆత్మ ఉన్నప్పటికీ, పరమాత్మ కూడా ఉన్నప్పటికీ, మూడు సంపూర్ణంగా ఉన్నప్పటికీ మనిషిగా ఉండి దైవజ్ఞానం చెప్పే విధానం ప్రవక్తకు ఉంది. ఆయన మనిషిగా జన్మించి నటించి జ్ఞానం చెప్పే విధానం ఆయనకు ఉంది. భగవంతుడు నటిస్తాడు, ప్రవక్త నటించాడు, జీవిస్తాడు. కాబట్టి ప్రవక్త విధానం ఏంటంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. పవర్ఫుల్ అంటే సహించడం అన్నమాట. నీ శరీరం లోపల విధానాన్ని స్కాన్ చేసి నీ బుద్ధిని ఇటు గమనించి నీకు శిక్షలు వేయాల్సి వస్తే శిక్షలు వేస్తాడు, జ్ఞానం చెప్పాల్సి వస్తే జ్ఞానం చెప్తాడు. ఆయన ఎక్కడున్నాడో చెప్పు అని నన్ను అడుగుతున్నారు. ఒరే, నువ్వు నిజంగా జ్ఞానం తెలుసుకోవాలని నీ మనసులో ఉంటే, నీ బుద్ధిలో ఉంటే, నీకు వినయ విధేయతలు కలిగి ఉంటే జ్ఞానం పట్ల సంకల్పం చేత నీకు జ్ఞానం అందించాలని చూస్తాడు ఆయన. ఆయన ఎక్కడున్నా బ్రహ్మంగారు ఆ రోజు సిద్ధైన సంకల్పంతో పిలుచుకోలేదా? అంటే సంకల్పం అనేది ఒక విధానం ఉంది. అది స్థూల విధానం కాదు, సూక్ష్మ విధానంలో ఉంది. సూక్ష్మ విధానాన్ని అందరికీ శ్రీరామధర్మరాజు అధిపతి. శ్రీరామధర్మరాజుగా ఉన్నది ఎవరో? రెండో గురువు, రహస్య గురువు. ఈ రహస్య గురువే బ్రహ్మంగారి శరీరంలో కానీ, ఏలియా శరీరంలో కానీ, మోసే శరీరంలో కానీ ఉండి పని చేశాడు. ఇది వాస్తవమైన విషయం. బాల్యం నుండి ప్రవక్తల శరీరంలో పరిశుద్ధాత్మ నిండుకుని ఉండటం వల్ల ఈ విధానం అంత త్వరగా అర్థం కాకుండా పోయిందనమాట. కొన్ని రహస్యాలు, నిగూఢమైన విషయాలు, గురువు దాచిపెట్టిన విషయాల్ని ఎందుకు బయటకు తీసుకురాగలుగుతున్నాడు శ్రీరామధర్మరాజులు? ఎందుకు ప్రవక్త ద్వారా మాట్లాడిస్తున్నాడు అంటే, దేవుని ప్రణాళిక ఏర్పాటు అలా ఉంది. ఆ విధానం అనేది ఎంత లోతైంది. నీకు దైవజ్ఞానం పట్ల వినయ విధేయతలు కలిగి నువ్వు ఉండకపోవటం వల్ల, నాకు జ్ఞానం తెలుసు అని అహం ఉండటం వల్ల, ఈ అహంలో నువ్వు ఇరుక్కుపోవటం వల్ల ఈ విషయాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం అవుతుందన్నమాట. అందుకంటాడు, మీరు నన్నైనను నా తండ్రినైనా ఎరగరు, నన్ను ఎరుగుతురా, నా తండ్రిని ఎరుగుతురా అన్నాడు. అంటే నిన్ను ఎరగటమే మాకు చాలా కష్టం, మరి నీ తండ్రి నువ్వు అట్టు ఎరుగుతావంటే అది ఎరక్కే కదా ఈ తలనొప్పులని వచ్చింది. ఈరోజు మేము జ్ఞానులము, యోగులము, ఫస్ట్ అట్లా ఇట్లా అని చెప్పుకుంటున్న వాళ్ళకి అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే ఇదే. దైవజ్ఞానం చెప్తాం అనుకుంటూ, దైవజ్ఞానం తెలుసు అనుకుని నేను గొప్పవాడిని అనుకునే కంటే, అసలు నువ్వు గొప్పవాడో కాదో తెలియాలంటే నీ లోపలికి చూసుకునే విధానం నీకు తెలిసిందో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకో. ప్రవక్తని దేవుడు నిర్ణయించి పెట్టినప్పుడు మోషేని అడ్డగించిన వాళ్ళంతా రాలిపోయారు. ఆ రోజు ఏలియా ఇజ్రాయేలు సర్వ సమాజంలోకి వస్తున్నప్పుడు గసగసగా ఉరికిపోయారు. మోషే వస్త్రధారణ కానీ, ఏలియా వస్త్రధారణ కానీ చర్మంతో చుట్టుకున్నారు ఒళ్ళంతా. ఒక యోగి లక్షణాలు వాళ్ళకు ఉన్నాయి. ఎక్కడో ఎవరు నేర్పారు వాళ్ళకి? ఏ గురువు నేర్పాడు? ఏలియాకు గురువు ఉన్నాడా? మోషేకు గురువు ఉన్నాడా? ఏ ప్రవక్తకైనా గురువు ఉన్నాడంటే భూమి మీద ఏ మనిషి వీళ్ళకి చెప్పలేడు. ఎందుకంటే మనిషి చెప్తే నేర్చుకునేవాడు కాదు ప్రవక్తలు. భగవంతుడు మనుషుల దగ్గర నేర్చుకోడు, ఈ ప్రవక్త మనుషుల దగ్గర నేర్చుకోడు. కారణం ఏంటంటే ప్రవక్త లోపల గురువుని కలిగి ఉంటాడు. ఏడో ఆకాశంలో ఉన్న గురువుతో స్నేహం చేస్తూ ఉంటాడు. అందుకే ఆకాశం తెరవబడిందని చెప్పాడు బైబిల్లో, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో. దేవుని ఆత్మ పావురం వలె దిగి వచ్చిందని మనకు చెప్పాడు. ఎట్లా? ఇదేం విషయం? శరీరం లోపల విషయం, బయట విషయం కాదు. శరీరం లోపల విషయాన్ని తీక్షణంగా చూడగలిగే స్థితి ప్రవక్తకు ఉంది. ఎందుకు? తల్లి గర్భంలో పడినప్పటి నుంచి పరిశుద్ధాత్మ తోడుగా ఉండి ప్రవక్తకి నేర్పిస్తూ ఉన్నాడు. మీకు కావాలంటే కొన్ని చాలా వాక్యాలు మనం ఇక్కడ చూడవచ్చు.
ఈ లూకాసు వార్త 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాము. ఇక్కడ చూద్దాం. అతడు యోహాను పుట్టుక గురించి వాళ్ళ తల్లికి మరియమ్మ గారికి చెప్పడం జరుగుతుంది. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని, యోహాను బాప్తిస్మిచ్చే యోహాను గురించి జిబ్రాయేలు దూత చెప్తుందనమాట. అతడు తల్లి గర్భమునందు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై, తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. అంటే తల్లి గర్భంలో ఆయన తోడుగా ఉన్నాడు. ఆయనకి ఉన్నాడంట, పక్కనే ఉన్నాడంటున్నాడు ప్రవక్తకి. ఎందుకంటే అతను కొన్ని జన్మల నుంచి కూడా నడిపిస్తున్నది ఆయనే, రహస్య గురువుగా ఉండి. తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇజ్రాయేలులో అనేకుల్ని ప్రభు అయిన దేవుని వైపు తిప్పును. అతడు తండ్రుల హృదయం పిల్లల వైపును, పిల్లల హృదయం తండ్రుల వైపు తిప్పుతాడు అన్నది. ఇదే విషయం ఏలియా గురించి గతంలో చెప్పబడింది. అంటే తండ్రులు ఎవరో, పిల్లలు ఎవరో? నీకు తండ్రి ఎవరో తెలుసునా? నీకు తండ్రి ఎవరో తెలుసా? తండ్రి వైపు నిన్ను తిప్పే పని ఎవరి చేతిలో ఉందో తెలుసా? నీ లోపల ఉన్నాడు తండ్రి. నీ లోపల ఉన్న ఆయన నువ్వు చూడగలిగే స్థితి, నిన్ను నువ్వు చూడగలిగే స్థితి, బ్రహ్మయోగాన్ని నేర్పే స్థితి ఉంది ఆయన దగ్గర. లోపల ఆత్మను చూసే విషయం నేర్పడం అంటే మామూలు విషయం కాదు. బ్రహ్మయోగాన్ని తయారు చేసే స్థితి ఈ రహస్య గురువు దగ్గరే ఉంది. అంటే శ్రీ రామధర్మరాజులుగా చెప్పబడ్డాడు, రెండో గురువుగా చెప్పబడ్డాడు. అది ఆయన్నే యేసుప్రభు వారు నా తండ్రి అని చెప్పాడు. మహర్షిగా చెప్పబడ్డాడు, మహర్షి భగవాన్గా చెప్పబడ్డాడు. ఇద్దరు గురువులు విధానం అనమాట. అందుకే నన్నైనను నా తండ్రి అయినను మీరు ఎరగలేరు అన్నాడు. ఇంకా యోహాను సువార్తలో ఇంకో గొప్ప మాట ఉంది. 6వ అధ్యాయం 32 వచ్చిన ఏమంటాడే, మోషే పరలోకం నుండి వచ్చే ఆహారం మీకు ఇయ్యలేదు అన్నాడు, నా తండ్రే ఇచ్చాడు అన్నాడు. అంటే మోషే నుంచి ధర్మశాస్త్రం, ఆహారం అనేది వాక్యం గురించి చెప్పాడు, ధర్మశాస్త్రం గురించి. ధర్మశాస్త్రం మోషే ఇచ్చాడు అంటున్నారు కదా మీరు, మోషే ఇచ్చాడు ధర్మశాస్త్రం అంటున్నారు కదా. కాదు, నా తండ్రే ఇచ్చాడు అన్నాడు. మరి నేనే సత్యం, నేనే నిత్యం, నేనే మార్గం అన్నది ఎవరు? తండ్రిగా ఉన్న ఆత్మే. ఆయనే మోషేకి ఇచ్చాడు అని చెప్తున్నాడు. ఎట్లా ఇచ్చాడు? తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఆయన తోడుగా ఉన్నాడు. ఇక్కడ చనిపోయి అక్కడ దూరతం కాదు. కొంతమంది ఇక్కడ ప్రజెంట్ అయ్యంట, అక్కడ అక్కడ ఆబ్సెంట్ అయ్యి అక్కడ ఆబ్సెంట్ అయ్యేవాడా దేవుడు? ప్రజెంట్ అయ్యేవాడా? కనీసం అవగాహన లేకుండా నేను కూడా చెప్పాలని సమాజంలోకి వచ్చి ఏదో రూపంలో నలుగురిని పోగేసుకుంటే కాదు. దైవ జ్ఞానాన్ని చెప్పాలి అంటే దేవుని కృపా కటాక్షం కలిగి ప్రవక్తగా దేవుడు నిర్ణయించి పెడితే, పరిశుద్ధాత్మ తోడుగా ఉంటే వాళ్ళు చెప్పగలరు. ఎందుకంటే నా గురించి, నా ఆత్మ గురించి చెప్పేవాడు ఒకడే అని గురువు చెప్పాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ తోడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ తోడుగా ఉండటం వల్ల నేనెవరో, నా ఆత్మ ఎవరో, తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో విడదీసి చెప్పగలను. ఇక్కడ భగవంతుడిగా వచ్చిన ఆయన చెప్పే జ్ఞానం, ఇక్కడ ప్రవక్తగా వచ్చిన ఆయన చెప్పే జ్ఞానం వేరు కాదు, ఒకే జ్ఞానం. ఇద్దరు గురువులు, ఒక మాట, ఇద్దరు గురువులు అనమాట. ఇద్దరు గురువులుగా ఉండి ఒకే జ్ఞానాన్ని చెప్పే విధానం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకా చూస్తే ఇర్మియా గ్రంథంలో చూస్తే ఏమంటాడంటే 1వ అధ్యాయం 5వ వచనంలో, 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడు? ఇర్మియా గ్రంథంలో ప్రవక్త గురించి చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఏమంటాడంటే 1వ అధ్యాయం 5వ వచనం, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. దేవుని వాక్యం ప్రత్యక్షం అవటం అంటే దర్శనం అవటం, శరీరం లోపల విధానం. ఇది గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే, అంటే పిండంగా నువ్వు తల్లి గర్భంలో పడక మునిపే నిన్ను ఎరిగి తిని. ప్రవక్త ఇర్మియా, నేను నిన్ను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాను తెలుసా? తల్లి గర్భంలో నువ్వు పడక మునిపే నేను ఎరిగి తిని. నీవు గర్భము నుండి బయట పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఎందుకు? ధర్మ సంస్థాపన, దేవుని కార్యం నిమిత్తం, దేవుని పని నిమిత్తం ప్రవక్తగా నిన్ను ప్రతిష్ఠించి తిని. బ్రహ్మంగారికి ఏ పని లేదు, ఆయన గత జన్మలో పని చేశాడు, ఈ జన్మలో ఏ పని లేదు, ఈ జన్మలో నేను పని చేస్తున్నానని చెప్పుకుంటున్నారు చూడు ఎవడో. అట్లా కాదు ఇది. చెప్పేవాడా నేనని బయటకు వచ్చి చెప్పడం, ఏమీ లేనోడు ఎగిరెగిరి పడుతూ ఉంటాడు బయట అట్లా అన్నట్టు. ఇక్కడ చెప్తున్నాడు, తల్లి గర్భంలో నువ్వు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుతున్నయ్యా. ఎందుకు ప్రతిష్ఠించావు అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకే నీ జోలికి ఎవడన్నా వస్తే నా జోలికి వచ్చినట్టే. మికాయేలుకి కానీ, జిబ్రాయేలుకి కానీ, ప్రవక్తకు కానీ వ్యతిరేకంగా మాట్లాడితే నాకు మాట్లాడినట్టే.
నీ నీ ఊహల్లో కూడా నువ్వు ప్రవక్తకి వ్యతిరేకంగా ఆలోచన చేస్తే ఎన్ని అనుభవిస్తున్నారో ఒకసారి చూసుకోవచ్చు. ఎన్నో, ఎన్నో అనుభవిస్తూ ఎందుకంటే దైవ జ్ఞానానికి, ప్రవక్తకి, దేవుని విధానానికి అడ్డగించి నేనే ప్రవక్తనని చెప్పుకుంటూ, జనాన్ని ప్రేరేపించి, గుంపులు గుంపులు కట్టుకుంటూ, ప్రతివాడు నా గుంపులో నేనే గొప్పవాడిని చెప్పుకొని జనాన్ని పోగేసుకుంటున్నారు. మనుషుల వలన కలిగిందైతే అది ఎప్పటికైనా వ్యర్థమైపోద్ది. దేవుని వల్ల కలిగినదా దాన్ని ఎవరు టచ్ చేయలేడు. దేవుని వల్ల కలిగే విధానం ప్రవక్తల విధానం. దేవుని వల్ల కలిగే విధానంలో సంపూర్ణ జ్ఞానం ఉంది. దేవుని వల్ల కలిగిన విధానంలో గురువు చెప్పిన జ్ఞానాన్ని సంపూర్ణంగా చెప్పి దానికి సంపూర్ణమైనటువంటి వివరణ ఇచ్చే విధానం ఉంది. గురువుని గౌరవించి ఆయన పాద ధూళి లాంటి వాడిని అని చెప్పుకుని తను తాను తగ్గించుకునే విధానం ఉంది. గురువు స్థానాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చేవాడు కాదు ప్రవక్త. గురువు గొప్పతనాన్ని ప్రకటించేవాడై ఉంటాడు. చాలామంది ప్రవక్త గురించి తప్పుడు మాటలు చెప్తుంటారు. రాబోయే వీరభోగ వసంతరాయల గురించి ఏమని ఆయనంట స్వామి కంటే గొప్పోడని చెప్పుకుంటాడంట. ఇక నీకు చెప్పాడా? నీకు చెప్పాడా? దైవ జ్ఞానం తెలుసుకుని వినయ విధేయతలు కలిగి ముందుకు నడవండి అని చెప్తే, దేవుని ప్రణాళికను అర్థం చేసుకోవాలని చెప్తే, దూషణ వ్యక్తిగత విషయాలకు పోయి మాట్లాడటం, అది కూడా దేవుని ప్రణాళికలో ఉన్న వారి గురించి ఎట్టబడితే అట్ట మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం అనమాట. కాబట్టే తల్లి గర్భంలో పడినది మొదలుకొని జనములకు ప్రవక్తగా నియమించినటువంటి దేవుడే అనే సంగతి బుద్ధి జ్ఞానం పనిచేసేటువంటి వారు గ్రహించాలి అని ఇంకా అనేక విషయాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ సమయం లేదు. కానీ మాకు ప్రశ్నించే వాళ్ళని మేము ఎన్నో ఆధారాలు చూపించి ఇద్దరు గురువుల విధానం ఉంది, ఇద్దరు మనుషుల సాక్ష్యం ఉంది, ప్రవక్త గురువు విధానం ఉంది. ప్రవక్తగా గురువుగా వ్యామనయోగి వారు ఉంటే ప్రవక్తగా వీరబ్రహ్మం గారు ఉన్నారు ఆ రోజు. ఈరోజు కల్కిగా కల్కి అవతారంగా గురువే కల్కి అవతారంగా వచ్చే సమయం దగ్గరకు వచ్చింది. బ్రహ్మంగారిని చూపించనే వాళ్ళకి చూడగలుగుతారో లేదో చూడండి మీరు. శవాల్ని దాటుకుంటూ రావాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రపంచంలో మారణ హోమం సృష్టి జరిగాక ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ ఇప్పుడు జరగబోయే మారణ హోమం అంటే ప్రాణ నష్టం భారీ ఎత్తులో ఉంది. యుద్ధాలు, భూకంపాలు, సునామీలు, రోగాలు అతలాకుతలం అయిపోతుంటే శవాల్లో నడిచి శ్రీ రామధర్మరాజులు బ్రహ్మంగారిని బయటికి తీసుకొచ్చే విధానం ఉంది. దైవ జ్ఞానం మీద వినయ విధేయతలు కలిగి ఉంటావా నీకు తెలియబడద్ది, లేదా ఆ శవాల్లో నువ్వు ఒకడు అవుతావు, ఆ వ్యాధుల్లో నీకు ఒక వ్యాధి అయ్యిద్ది, లేకపోతే కొన్ని జన్మల అధోగతి పాలైపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రవక్తల విధానాన్ని కానీ, గురువు విధానాన్ని కానీ, గురు శిష్యుల విధానాన్ని కానీ, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ఏర్పాటు చేసుకుని ప్రణాళికపరంగా జరుగుతున్న ఈ విధానాన్ని కించపరిచే పరిస్థితులు చాలా ప్రమాదానికి దారితీస్తాయి. దైవ జ్ఞానాన్ని ప్రేమతో అందించాలనే ఉద్దేశంతో నా శరీరంలో నన్ను ప్రేరేపించిన ఆత్మసాక్షిగా ఈ మాటలు ముగిస్తున్నాము. అందరికీ వందనాలు.